నీకేమైనా పిచ్చి పట్టిందా? కోట్ల రూపాయల ఆస్తి ఇలా చించి పారేస్తావే? నార్మల్ ఇంకొక్క మాట మాట్లాడావంటే కొన్న తల్లివని కూడా చూడను. అసలు నువ్వు తల్లివేనా? నా పెళ్లి చూడడానికి వచ్చావా లేక చెడగొట్టడానికి వచ్చావా? బాగు చేయడానికి వచ్చానే. ఏం నువ్వు బాగు చేసేది? ఆస్తి ఉంటే చాలా ఆనందంగా బతికేయచ్చా? కోట్ల ఆస్తి కంటే ఎక్కువ లేవైన ప్రేమ వీడి దగ్గరుంది. నాకు కోట్లు అక్కర్లేదు. నువ్వు ప్రేమ ఉంటే చాలు. జీవితాంతా సంతోషంగా బతికేస్తాను. నేను ఇక్కడికి వచ్చి 3 నెలలైంది. ఈ 3 నెలల్లో ఏ రోజైనా నేను తిన్నానో లేదో, ఎలా ఉన్నానో, అసలు బతికున్నానో లేదో కూడా అసలు తెలుసుకున్నావా నువ్వు? కానీ వీళ్ళు ఈ 3 నెలలు నన్ను కంటికి పాపలా చూసుకున్నారు. సొంత బిడ్డ కంటే ఎక్కువగా చూసుకున్నారు. ఈయన గురించి నీకేం తెలుసనమ్మా అలా మాట్లాడుతున్నావు? నా దృష్టిలో ఈయన భగవంతుడి కంటే ఎక్కువ. బంధాలకి బంధుత్వాలకి ఎంతగా విలువనిస్తారో అంతకంటే ఎక్కువగా బాధ్యతలకే విలువనిస్తారు. ఆ బాధ్యతల్ని మేము తెలుసుకోవాలని ఎన్ని రోజులు మాకు పెళ్లి చేయకుండా ఆగారు. ఈయన మీద కోపం తెచ్చుకోవడానికి ఒక్క క్షణం చాలు, కానీ అర్థం చేసుకోవడానికి జీవితకాలం సరిపోదు. చూడు, ఈ ప్రపంచంలో నాకెవ్వరూ అక్కర్లేదు. ఈ కుటుంబం ఉంటే చాలు. ఈ కుటుంబంలోని మనుషులుంటే చాలు. ముఖ్యంగా ఈ తల్లిదండ్రులుంటే చాలు. ఏ కష్టం వచ్చినా, ఎన్ని కష్టాలు ఎదురైనా సంతోషంగా భరిస్తారు. సంతోషంగా భరిస్తారు. మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మీ మనసుని బాధ పెట్టినందుకు మా అమ్మ తరపున క్షమాపణ అడుగుతున్నాను బావగారు. సింధు, నువ్వెందుకు బాధపడతావు? ఈ డ్రామాలన్నీ ఎవరు చేశారో, ఎందుకు చేశారో మొత్తం నాకు తెలుసు. ఇక్కడ వాళ్ళ పేర్లు బయట పెట్టడం సంస్కారం కాదని ఆగుతున్నాను. చూడు, కన్నీళ్లు చాలా విలువైనవి. జీవితం విలువ తెలియని వాళ్ళ కోసం వాటిని వృధా చేయకూడదు. సింధు, ఊరుకో. వీరుంటే ఆశీర్వదించు. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభహేత్వం జీవ శరదాం శతం. మాంగళ్యధారణ అయమూర్తి సుముహూర్తాస్తు. శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రీతి సుముహూర్తాస్తు. శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రియాగ్నిశ్చ రాశయం ధారయాతం ధ్రువం లగ్నం సుజనం తదేవ తారాఫలం చంద్రఫలం తదేవ విద్యాఫలం ధైర్యం యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర వాదనం యత్ర జాయతే శ్రీనారాయణ సావధానాం స్వాక్షం విశ్వసంభవం ఆయనగం హరిం
విశ్వదేవేదం పురుషం తద్విశ్వపాశ్వాసదగం సాక్షదగం సోమచ్యుతం ఆజ్ఞాయం విశ్వాత్మనం పరాయణం నారాయణ పరబ్రహ్మ దత్తన్నారాయణ పర దండలు మార్చుకోండి యచ్చగింజగరియతే పివా అంతర్గమ సముద్రేంతకోశావృతీకాశకమృతిం చాపిలోమకం ప్రహ్లాదుందర వాపసోపజన్ ప్రకటయం సంభం విమందనం హేమాక్షాకర జమ జగానేశ్వరవర్ధనం ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం దదాతు మే దాంపత్యోవ్యః వనహత్యం పుత్రమే భవతం సుపుత్రాశ్చితావారిః సంతాతస్తి చిరంజీవ చిరంజీవ సుఖీ ఆయు ఆరోగ్య పుత్రార్థ. బాబు కాలు పెట్టండి, ఆశీర్వచనం తీసుకోండి. శతమానం భవతి సతేంద్రియాయ శివేంద్రిష్టతి శత సంవత్సర దీర్ఘమాయు దిగ్భాగే వర్ణో దేవత రామవహాలక్ష్మణి అశ్వపూరదమధ్యమహస్తినాద హరి ఓం సహస్రాక్ష హస్తనేన త్రోహతి యతవానస్య. అయ్యా, వధూవరులు అందరూ నాతో పాటు బయటకు వస్తే అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తాను. రండి, అందరూ రండయ్యా. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. తస్సిన్నోరారుఢం గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపదహి దైవీ స్వస్తిరస్తనః. అరుంధతి వశిష్టాభ్యాయ నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అలాగా నీళ్ళు విడిచిపెట్టేసి నమస్కారం చేసుకోండి. తస్సిన్నోరారుఢం గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపదహి దైవీ స్వస్తిరస్తో నమః. దంపతులిద్దరూ అరుంధతి నక్షత్రాన్ని చూడండి. వశిష్ఠుడి యొక్క భార్య అరుంధతి. ఆ దంపతులిద్దరూ ఏ విధంగా అయితే కలిసిమెలిసి ఉంటున్నారో మీరు కూడా ఆ దంపతులలాగే కలిసిమెలిసి ఉండాలి అని చెప్పేసి ఆ యొక్క నక్షత్రాన్ని మీకు చూపించడం జరిగినది. భూమి మదోపురం. చూడాది, కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించే ప్రతి తల్లిదండ్రులు తమ కూతురికి ఏ కష్టం రాకుండా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. ప్రస్తుతం మేమిద్దరం తల్లిదండ్రుల బాధ్యత తీసుకుని ఈ అమ్మాయికి పెళ్లి చేసి నీ చేతుల్లో పెడుతున్నాం.
ఇక నుంచి ఈ అమ్మాయి బాధ్యత నీది. తనకి ఏ కష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నీదే. చూడు, పెళ్ళంటే ఒక ఆడపిల్ల తన వాళ్ళందరినీ వదిలేసుకుని భర్త అనే నమ్మకంలోకి అడుగుపెట్టడం. ఆ నమ్మకం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నీది. ధర్మేచ మోక్షేచ నాతిచరామి అనే మంత్రార్థానికి అర్థం తెలుసుకుని ప్రవర్తించాల్సిందిగా ఆశీర్వదిస్తున్నాను. సింధు, ఎంత కాదనుకున్నా తను నీ కన్నతల్లి. తన దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం మంచిది. ఆశీర్వాదం తీసుకోండి. మీ అమ్మకు నువ్వు తప్ప ఎవరు లేరు కదా, తనను కూడా నీతోనే ఉండవను. భూమి, అత్తయ్య, నేను వెళ్ళి హారతి పళ్ళని తీసుకొస్తాను. లాస్య, రా. ఒక్క నిమిషం భూమి. ఇక్కడ కాదు తీయాల్సింది. హారతి తీసుకుని ఆగమం దగ్గరికి రా. అక్కడికెందుకురా? చెబుతాను పదన్నమ్మా. భూమి, నువ్వు అటొచ్చి డోర్ ఓపెన్ చెయ్యి. పదండి. ఇక్కడికి తీసుకొచ్చావేంటి అభి? ఈ రోజు నుండి వీళ్ళు ఉండబోయేది ఇక్కడేనమ్మా. చూడు, ఈ రోజు నుండి నీకు ఈ ఇంటికి ఏ సంబంధం ఉండదు. ఈ రూమ్తో మాత్రమే ఉంటుంది. నీ సంసార బాధ్యతలు ఏవైనా సరే నువ్వు ఈ ఇంట్లో నుంచే నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ఈ రూమ్లో నువ్వు నీ భార్య ఉన్నందుకు గాను
నెలకు 3,000 రూపాయల అద్దె. ప్రతి నెల 5వ తారీఖు లోపే నువ్వు ఆ రెంట్ నాకు పే చేయాలి. ఏంటి బాబు ఈ అన్యాయం? మీకసలు మాట్లాడే అర్హతే లేదు. ఈ రూమ్కి సపరేట్ మీటర్ ఉంది. బిల్లు ఎంత వస్తే అంత నువ్వే కట్టుకోవాలి. అలాగే వాటర్ బిల్లు కూడా. అయ్ బాబోయ్, వీడేంటి గుమ్మంలో అడుగు పెట్టకుండానే విడదీశాడు? అద్దె 5 లోపే ఇవ్వాలి. లేట్ చేయకూడదు. గుర్తుంచుకో. భూమి, ఇప్పుడు ఇవ్వు హారతి. పదండమ్మా. కుడికాలు ముందు పెట్టి వెళ్ళండి. పెట్టు. ఎనీవేస్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ అన్నయ్య. ఆల్ ది బెస్ట్ సింధు. జాగ్రత్త. థ్యాంక్స్ బావగారు. భూమి, వెళ్దాం పద. గిచ్చి జోలపడ్డం అంటే బహుశా ఇదే కాబోలు.